న్యూస్ చూస్తున్నాం. సో టీడీపీ 310 లీడ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. టీడీపీ 331. సో ప్రజెంట్ ఇంకా అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం మీకు ఆ లైవ్ రిజల్ట్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా అక్కడ ఒంటిమిట్ట అండ్ పులివెందుల ప్రక్రియకు సంబంధించి ఆ ఓట్లను చూస్తున్నాం. సో టీడీపీ 310 ఓట్ల లీడ్లో ఉందట. వైసీపీ 21 ఓట్లతో లీడ్లో, అక్కడ కేవలం 21 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒంటిమిట్టలో టీడీపీకి 560 ఓట్లు పోలయ్యాయి. సో వైసీపీ కేవలం 44 ఓట్లు మాత్రమే పోలాయి ఇప్పటి వరకు. సో ఒంటిమిట్టలో అటు టీడీపీ 516 లీడ్తో కొనసాగుతోంది. డిఫరెన్స్ మనోజ్ 331 ఒక పక్క 21, అక్కడ ఒంటిమిట్టలో చూస్తే 560 44, అంటే చాలా పెద్ద చేంజ్ మనకు కనిపిస్తుంది. డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సహజంగా రెండు పెద్ద పార్టీలు అన్నప్పుడు డిఫరెన్స్ అంటే 1-2 ఓట్లు డిఫరెన్స్ అనుకోవచ్చు, కానీ కంప్లీట్ వాష్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ వైసీపీ నాయకులు అక్కడికి రాకుండా బాయ్కాట్ చేయడం, మళ్ళీ జరిగినటువంటి రీపోల్ ని బాయ్కాట్ చేయడం, రిజల్ట్స్ వచ్చింటే కూడా అక్కడికి రావట్లేదు, కనీసం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే దేనో వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో అంటే వాట్ ఎవర్ ద రీజన్స్, వాళ్ళు ఏ రీజన్స్ చెప్పుకుంటున్న కారణం ఏదైనప్పటికీ కూడా, బట్ అల్టిమేట్ రిజల్ట్ అయితే ఇది మనకు కనిపిస్తుంది. బట్ కంప్లీట్ గా ఈ రిజల్ట్ మీరు పైన చూస్తున్నటువంటి కంటిన్యూస్ రిజల్ట్స్ అన్ని కూడా ఆర్టీవీ మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. లోపల మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడానికి కానీ రౌండ్ కి మా ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ చెప్పినట్టుగా మొత్తంగా 7,814 ఓట్లు పులివెందుల్లో పోలయ్యాయి. సో ఈ పోలింగ్ సంబంధించి ఒక్కో టేబుల్ కి 700 ఓట్ల చొప్పున షేర్ చేస్తారు. ఆ తర్వాత ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మొదటి టేబుల్ సంబంధించినటువంటి ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి అటు ఏజెంట్లకు చూపించి వాటిని కౌంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపుగా ఇటు ఒంటిమిట్టకు సంబంధించి 20,681 ఓట్లు అక్కడ పోలయ్యాయి. సో ప్రస్తుతానికి అక్కడ కూడా సుమారుగా 560+44 అంటే సుమారుగా 600 ఓట్లకు సంబంధించి ఒక రిజల్ట్ అయితే కొలిక్కి వచ్చింది. మనం చూస్తున్నటువంటి టాలీలో 331 టీడీపీ పులివెందుల్లో అండ్ వైసీపీకి 21, అండ్ ఒంటిమిట్టలో టీడీపీకి 560 అండ్ వైసీపీకి 44. దిస్ రేట్ ఖచ్చితంగా ఒక గంటలోనే పులివెందుల్లో క్లారిటీ రాబోతుంది. ఒక గంటలో పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది. అండ్ ఆల్రెడీ ట్రెండ్ కనిపిస్తుంది మనకి. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు జెండా పాతబోతున్నారు అనేది మన క్లారిటీ ఆల్మోస్ట్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అక్కడ బూత్ దగ్గర కౌంటింగ్ జరుగుతున్న దగ్గర కూడా అక్కడ రిజల్ట్స్ మరి కాసేపట్లోనే ఒక ట్రెండ్ సృష్టించే విధంగా బయటకు రాబోతున్న ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఏ రకంగా ఉంది, అక్కడ ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? ఇక్కడ మనకు కనబడుతుంటే ఈ నెంబర్స్ లో అయితే ట్రిపుల్ డిజిట్ కి అటు టీడీపీ చేరిపోయింది, కానీ 2 చోట్ల కూడా ఇంకా డబుల్ డిజిట్ కే వైసీపీ పరిమితమైంది. ఎలా చూడాలి? అంటే బేసిక్గా వైసీపీ నిన్న మాట్లాడడం కావచ్చు, లేకపోతే టీడీపీ మొదటి నుంచి కూడా టీడీపీ ఒకటే చెప్తుంది, మేము ఈ ఎన్నికల్లో మొదటిసారి పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించగలిగాం, సక్సెస్ అయ్యాం. ఫస్ట్ మేము అంటే పులివెందుల ఓటర్లకి తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి ఓటు వినియోగించుకునే పరిస్థితిని కల్పించాం. గెలుపుకోవటంలు అంటారా, తర్వాత చెప్దాం, తర్వాత గెలుస్తామా, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది. కానీ ఒక సాంప్రదాయానికి మేము శ్రీకారం చుట్టగలిగాము అనేది చాలా క్లియర్గా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చిన్న 1-2 సంఘటనలు తప్పితే ఎక్కడ ఇష్యూస్ రాలేదు. ఒంటిమిట్ట దగ్గర ఒక ఇష్యూ, పెద్ద మేజర్ ఇష్యూ అయింది తప్పితే మిగతా అంతా కూడా కొంత క్యూ లైన్లో ప్రశాంతంగానే జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ రిజల్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రిజల్ట్స్లో మనం క్లియర్గా చూసుకుంటే అయితే మరొక బ్రేకింగ్ అంతోంది. సొంత గడ్డ పైన జగన్ కి బిగ్ జలకిచ్చింది టీడీపీ. పులివెందుల ఒంటిమిట్టలో టీడీపీ ప్రపంచనం సృష్టిస్తోంది. 2 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. సో కొన్ని ఏళ్ల పాటుగా ఈ ఒంటిమిట్ట పులివెందుల, మరి ముఖ్యంగా పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం, కొన్ని తరాల నుంచి అక్కడ వాళ్ళు చెప్పిందే రాజ్యం, వాళ్ళు చెప్పిన అభ్యర్థే జెడ్పీటీసీ, వారే నియామకమయ్యేవారు. సర్పంచ్ నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళే నిల్చునేవారు, వారే పోటీ చేసేవారు, వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు కూడా. కానీ మొదటిసారిగా అక్కడి ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం పైన సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంచి శుభపరిణామం అంటూ వారంతా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఏదేమైనా అక్కడ ఒక ఉత్కంఠభరితమైన రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో కంటిన్యూస్ రిజల్ట్స్ ని అందరికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు మీరు నెంబర్స్ చూడండి, పైన కనిపిస్తున్న నెంబర్స్ లో
జగన్ ఇంకా డబుల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అన్ని కలిపితే ఇంకా 100 రిజల్ట్స్ కూడా స్కోర్ చేయలేకపోయారన్న. ఒక 21 అండ్ ఒకటి 44 మొత్తం కలిపితే ఒక హాఫ్ సెంచరీ దాటింది అంతే. అటు టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా వాళ్ళు కంప్లీట్ గా వాష్డ్ అవుట్ చేసినట్టుగానే ఉండిపోయింది. నందు, సో ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా సో ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఆల్రెడీ టీడీపీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దే నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఆల్రెడీ వాళ్ళకు క్లారిటీ ఉంది. మరోవైపు వైసీపీకి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది. అందుకే కనీసం రిజల్ట్స్ అక్కడ ఎక్కడ కనిపించడం లేదు, కౌంటింగ్ జరుగుతున్న దగ్గర ఎక్కడ కనిపించడం లేదు. అండ్ ఇప్పటికే టీడీపీ ఈవినింగ్ ర్యాలీస్ గురించి పర్మిషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికైతే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఒకవేళ కనుక పర్మిషన్ ఇస్తాం, మేము అడిగితే కనుక పర్మిషన్ ఇస్తాం, కానీ ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కష్టం అని చెప్పేసి అంటున్నారు. అండ్ మరోవైపు కోర్టుకు వెళ్ళింది వైసీపీ. సో అది చాలా కీలకమైన పరిణామం. ఇప్పుడు ఏం చూపించబోతున్నారు కోర్టు వద్ద, ఏం అడగబోతున్నారు అంటే రీపోలింగ్ అడుగుతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. జగన్ మాకు మళ్ళీ రీపోలింగ్ పెట్టండి, కేంద్ర బలగాలను పెట్టి రీపోలింగ్ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ? లీగల్ గా నిజంగా అసలు స్ట్రెంత్ ఉందా? ఏం వాదన వినిపిస్తారు? ఈవినింగ్ కి మేబీ హీరింగ్ రావచ్చు అంటున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఈవినింగ్ క్లారిటీ వచ్చి మనం 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాం. అంతకు మించిన రసాభాసరి జరగలేదు ఇక్కడ. పల్నాడు లేకంగా అక్కడ పోటీ చేసిన ఒక అభ్యర్థి వెళ్ళిపోయి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. అంతకు మించి రసాభాసత కాదు ఇది. జనరల్ గా ఎక్కడైనా కూడా ఆ పార్టీ శ్రేణుల మధ్య మరి ముఖ్యమైన స్థానిక ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా కొంత స్థానిక నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ ఉత్సాహం అయితే డెఫినెట్ గా వారిలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ కార్యకర్తల మధ్య ఉత్సాహమే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కానీ అంతటి స్థాయిలో పూర్తిగా ఇక ఈవీఎంలు పగలగొట్టారా, బ్యాలెట్ బాక్స్ ఇంతటి స్థాయిలో ఒక జరగలేదు. కాబట్టి మేబీ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంది మీరు చెప్తున్నట్టుగా. మరి లీగల్ గా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అయితే గ్రౌండ్ లో ఇప్పుడు రిజల్ట్స్ పైన ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎస్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారా? కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఈ రిజల్ట్స్ పైన గ్రౌండ్ లో ఎటువంటి ఒక సందడి వాతావరణం నెలకొంది? ఫర్ ది ఫస్ట్ టైం టీడీపీ కొన్ని ఏళ్ల తరువాత ఒక రాజకీయ చరిత్రని సృష్టించబోయేటువంటి అవకాశం ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ రిజల్ట్స్ పైన గ్రౌండ్ రియాక్షన్ ఏంటి? పులివెందుల్లో టీడీపీ ఈ గెలుపు కొంత టీడీపీకి కొంత ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఎందుకంటే అక్కడ నాయకులు కూడా చాలా వరకు చెప్పిన పరిస్థితి ఒకటే, క్లియర్గా ఒక మాట. ఇప్పుడు మొన్నటిదాకా మేము ఒక 25% ఓటింగ్తో మాత్రమే ఉండగలిగాం, జీరోలో అంటే 25% కంటే మాకు ఇప్పుడు ఓటింగ్ వచ్చేది కాదు అని. కానీ ఈ గెలుపు ఒక కొత్త నాందికి టీడీపీకి అవకాశం ఉంటుంది. పులివెందులలో లాంటి గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వేరే అభ్యర్థికి వేరే పార్టీకి అక్కడ స్కోప్ లేదు. సో అటువంటి స్కోప్ లేని ఒకటి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, అట్లా ఈ ఫ్యామిలీస్ కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోనే ఆ పులివెందుల గడ్డ ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రిజల్ట్స్ టీడీపీకి ఒక ఉత్సాహాన్ని వస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకంటే టీడీపీ జెడ్పీటీసీ గెలవడం, తర్వాత ఇప్పుడు భారీ మెజార్టీతో కూడా గెలవబోతుంది, చాలా భారీ మెజార్టీ రాబోతుంది. ఈ గెలుపు ఆ క్యాడర్కి కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది ఇచ్చిన ఉత్సాహాన్ని టీడీపీ ఎలా నిలబెట్టుకుంటుంది అనేది ఫర్దర్గా జరగబోయే ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ ఉత్సాహంతో టీడీపీ మరింత ఉత్సాహంగా అక్కడ పబ్లిక్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి, అక్కడున్న స్థానికులతో గట్టిగా మంచి మూవ్మెంట్ చేసుకోవాలి, వాళ్ళకి అవసరమైన పనులను చేసి పెట్టాలి, అక్కడ ఉన్న పొలం డెవలప్మెంట్లో వీళ్ళు భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా నిలబడే పరిస్థితి అయితే ఉంటుంది. బట్ అది ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడ ఉన్న పార్టీ ఎవరైతే గెలిచారో అభ్యర్థులు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న స్థానిక టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఎంతవరకు దాన్ని నిలబెట్టాలనేది చూడాలి. లేకపోతే ఈ గెలుపు మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ డెఫినెట్గా ఈ గెలుపు అనేది టీడీపీకి ఒక పెద్ద అంటే దాన్ని ఒక ఉత్సాహం లాగానే తీసుకోవాలి. వాళ్ళ